నేడు టాలీవుడ్ లో అడవిశేష్ అంటే ఒక బ్రాండ్. క్షణం, గుడాచారి, ఎవరు, మేజర్ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారాయన. కేవలం నటుడిగానే కాకుండా రచయితగా కూడా అద్భుతమైన థ్రిల్లర్లను అందిస్తూ టాలీవుడ్ మిస్టరీ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఏ నటుడికైనా ఆరంభంలో ఎదురు దెబ్బలు తప్పవు. తాజాగా అడవిశేష్ తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు. అదేం మరేదో కాదు, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన క్లాసిక్ హిట్ చందమామ. 2007లో విడుదలైన చందమామ సినిమా తెలుగులో ఒక సంచలనం. కృష్ణవంశీ మార్క్ ఎమోషన్స్, కాజల్ అగర్వాల్ అందం, నవదీప్ అల్లరి వెరసి ఆ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో నవదీప్ పోషించిన ఆ చలాకీ కుర్రాడి పాత్రకు మొదట ఎంపికైన అడవిశేష్ అన్న విషయం చాలా మందికి తెలియదు. కృష్ణవంశీ గారి చందమామ సినిమాలో నవదీప్ పాత్రకు మొదట నన్నే ఎంపిక చేశారు. నిజానికి ఆ సినిమా మొదట మల్లె పువ్వు అనే పేరుతో ప్రారంభమైంది. ఏ నటుడికైనా సినిమాలో అవకాశం రావడమే కష్టం. అలాంటిది అవకాశం వచ్చి షూటింగ్ మొదలైన తరువాత తొలగించడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. అడవిశేష్ కు సరిగ్గా అదే జరిగింది. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన మరిన్ని వివరాలు వెల్లడిస్తూ షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజుల తరువాత తనని సినిమా నుండి తప్పించారని చెప్పారు. దానికి గల కారణాన్ని కూడా ఆయన ఎంతో నిజాయితీగా అంగీకరించారు. కానీ నా నటన సంతోషపరంగా లేక కొన్ని రోజుల తరువాత నన్ను తప్పించారు అని శేష్ పేర్కొన్నారు. అప్పట్లో నటనలో తనకు తగినంత అనుభవం లేకపోవడం వల్ల కృష్ణవంశీ గారు ఆశించిన స్థాయిలో అవుట్పుట్ ఇవ్వలేకపోయారని ఆయన వివరించారు. సాధారణంగా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు చాలా మంది కుంగిపోతూ ఉంటారు. కానీ అడవిశేష్ మాత్రం ఆ వైఫల్యాన్ని ఒక పాఠంగా తీసుకున్నారు. తన నటనను మెరుగుపరుచుకోవడమే కాకుండా సినిమా మేకింగ్ లోని అన్ని విభాగాలపై పట్టు సాధించారు. కర్మ సినిమాలో దర్శకుడిగా పరిచయమైన ఆయన ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన పంచా వంటి సినిమాలో విలన్ పాత్రలు చేస్తూ మెల్లగా కథానాయకుడిగా నిలదొక్కున్నారు. నేడు అడవిశేష్ సినిమా వస్తుందంటే చాలు అందులో కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. ఒకప్పుడు నటన బాగోలేదు అని సినిమా నుండి తీసేసిన స్థాయి నుండి నేడు ఒక సినిమాకు స్క్రిప్ట్ రాసి దాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసే స్థాయికి ఆయన ఎదిగారు. సినిమా రంగం ఎంత గ్లామరస్ గా కనిపిస్తుంది కానీ దాని వెనుక ఎన్నో అవమానాలు, తిరస్కరణలు ఉంటాయి. అడవిశేష్ పంచుకున్న ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృష్ణవంశీ చందమామ సినిమాలో శేష్ ఉంటే ఎలా ఉంటుందో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా అప్పటి ఆ వైఫల్యమే ఈ రోజు శేష్ ను ఇంతటి గొప్ప నటుడిగా మార్చిందని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం డెకాయిట్ సినిమా విడుదల నేపథ్యంలో శేష్ ఈ ఆసక్తికర అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. కాగా శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.